ఈరోజు తేదీ 10/12/2024 మధ్యాహ్నం పూట తెలంగాణ సినిమా అండ్ టీవీ పెయింటింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అండ్ క్రాఫ్ట్స్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్లో ఈ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యూనియన్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ రాజేంద్ర కుమార్ సాయి గారికి, అలాగే మన ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి ఇబ్రాహీం బాయ్ అని సయ్యద్ ఇబ్రాహీం బాయ్, తర్వాత మరొక ముఖ్య అతిథి వచ్చినటువంటి ఉదయ్ కుమార్ రామగుండం వారి గారికి, అలాగే నా తోటి కళాకారులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమైన ఎజెండా ఆర్టిస్ట్ అందరూ ఇక్కడ కలవడానికి ముందు ఒక ప్రణాళిక రూపొందించుకుందామనే ఉద్దేశంతో ఈరోజు కళాకారులందరూ ఇక్కడికి సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశము ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ యొక్క అభ్యున్నతి పోరాడాలి. వాళ్ళ ఈ యూనియన్ నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ సహాయ సహకారాలు ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అందాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైన సమస్య ఎక్కడ వస్తుంది అంటే, యూనియన్లు అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లలో యూనియన్లు ఉన్నాయి. యూనియన్ లేవని కాదు, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో యూనియన్ ఏర్పరచుకున్నారు. ఆ యూనియన్లు అన్నీ కూడా వారి యొక్క ఎజెండా కొద్దీ వారి యొక్క సమస్యలు అక్కడక్కడే మాట్లాడుకొని అక్కడనే వాళ్ళు ఆ ఇష్యూ లేదని ఉంటే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అక్కడనే పరిష్కరించుకుంటున్నారో లేదో కూడా తెలియదు మనకు. సో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్టిస్టు సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని యూనియన్ సంఘాలు కూడా ఏర్పరచుకొని ఇక్కడ కొంత వర్కులు కూడా చేస్తున్నారు, కొంత మెయిల్ కూడా చేస్తున్నారు ఆర్టిస్టులకు కూడా. సో ఈ అన్ని యూనియన్లు కూడా వారి సొంత ఎజెండాతోటే ముందుకు పోతున్నారు తప్ప ఈ స్టేట్ లెవెల్లో ఈ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ ఒకటాటిపైకి రాలేకపోతున్నారు. అది చాలా దురదృష్టకరం. ఇందాక కరుణాకర్ అన్న చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. స్వతంత్రానికి ముందు నుంచి ఒక కళాకారుడు అనేది ముందు నుంచి వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. మన కళాకారుడు అంటేనే ఒక కళకు ఒక అద్భుతమైన రూపాన్ని ఇచ్చే ఒక కళాకారుడు. అలాంటి కళను ఈరోజు మనము మా కళ ఎక్కడ పోయింది, మా వర్కులు ఎక్కడ పోయినాయి అని మనం అందరం కూడా ఈరోజు బాధపడాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు అది రాకుండా ఉండాలంటే ఇప్పుడు మన ఒక జేఏసీ కమిటీ అనేది ఏర్పడాలని ఒక ముఖ్య ఉద్దేశం కొద్ది ఈ మీటింగ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. జేఏసీ అనేది ఎట్లా ఏర్పడాలి? ప్రతి ఒక్క సంఘం కూడా ఈ ఆర్టిస్టులందరితోటి ఏర్పరచుకొని ఆ జేఏసీ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఒక్క జిల్లా నుంచి ఏ ఒక్క ఆర్టిస్ట్ ఉన్నా కానీ జేఏసీలో జాయిన్ అయ్యేటట్టు చూసుకోవాలి. మనం ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఏంటంటే, జిల్లాలో ఉన్నటువంటి ఆర్టిస్టు యూనియన్లు అన్నింటినీ ఏకతాటి తీసుకొచ్చే ప్రక్రియ ముందు జరగాలి. మనం ఫస్ట్ అది జరగాలి అంటే మనం ఏం చేయాలి? ఒక కార్యాచరణ, ఇప్పుడు వచ్చినటువంటి ఈ నెంబర్లో మనం ఆ కార్యాచరణ రూపొందిస్తామా, లేదంటే ఒక అల్టిమేటం ఇచ్చి, ఇంకా కొంతమంది ఆల్రెడీ ఈ చుట్టూ జంట నగరాల్లో ఉన్నటువంటి యూనియన్లు అందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. కానీ వారి సమస్యల మీద ఈరోజు ఇక్కడ అటెండ్ కాలేకపోయినారు. అది కూడా మనం పరిగణన తీసుకున్నాం, ఎందుకంటే సడన్గా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ కాబట్టి కొంతమంది రాలేకపోయినారు. ఆర్టిస్టు యూనియన్ ఉన్న ప్రెసిడెంట్ కూడా రాలేకపోయినారు. సో దీనికి ఈరోజు మనం ఒక అల్టిమేటం ఇచ్చి, ఇదే మొదటిసారి కాదు, దీనికి ఒక అల్టిమేటం ఇచ్చి ఇది స్టార్టింగ్ కాబట్టి ఏర్పాటు చేద్దామని ఒక ఉద్దేశం బాగుంది. జాయింట్ కమిటీ యాక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. స్టేట్ లెవెల్లో ఒక యాక్షన్ కమిటీ ఉంటేనే మనకు ముందు మన సమస్యలు అనేది గవర్నమెంట్ తీసుకుపోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ముందు ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఈ అన్నిటి కూడా ఒక దాటి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఈరోజు జరిగింది. దీనికి ఒక ముందడుగు పడిందనే అనుకోవాలి. ఈరోజు మనం దీనికి ఒక ఆల్టిమేటం వచ్చి ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకొని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ జంట నగరాల్లో ఉన్నటువంటి ఆర్టిస్టు యూనియన్లు ప్లస్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్ యూనియన్, ఏ యూనియన్కి రిజిస్ట్రేషన్ ఉంది ఆ రిజిస్ట్రేషన్ యొక్క కాపీ మనకి కంపల్సరీ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్ యూనియన్లకి రావాలి. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఏ యూనియన్ అయితే రిజిస్టర్డ్ నెంబర్ ఉందో ఆ రిజిస్టర్డ్ నెంబర్ కాపీ కంపల్సరీ యూనియన్కి రావాలి, స్టేట్ కమిటీ వాళ్ళకి రావాలి ఫస్ట్. అది ఉంటే మనం ఏం చేద్దాం,
ఆ ఉన్నటువంటి ఆ డేటా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఆ యూనియన్ ఆర్గనైజేషన్ తీసుకొని ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఆ ఆర్టిస్టులు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు, డిస్ట్రిక్ట్లో కానీ మండలాలలో కానీ విలేజ్లలో కానీ. ఇప్పుడు మనకి ఉదాహరణకు చెప్పుకోవాలంటే అంగన్వాడీ స్కూల్స్ వచ్చినాయి. అంగన్వాడీ స్కూల్ ఎవరు చేయాలి? ఆర్టిస్ట్ చేయాలి. ఎవరు తీసుకుంటున్నారు? అది ఒక కాంట్రాక్టర్ తీసుకుంటున్నాడు, సబ్ కాంట్రాక్టర్ ఇస్తున్నాడు, సబ్ కాంట్రాక్టర్ పోయి ఇంకో కాంట్రాక్టర్ ఇస్తున్నాడు, ఇంకో కాంట్రాక్టర్ పోయి వర్కర్లను పెట్టుకొని అది లాస్ట్ ఆర్టిస్ట్కు పని చేసే ఆర్టిస్ట్కి ఎంత మిగులుతుంది? మనకు చిల్లి గవ్వ కూడా మిగలట్లేదు. ఇంత కష్టపడితే కూడా చిల్లి గవ్వ మిగులుతుంది. పల్లె దవాఖానలు చేపిస్తున్నారు, అంగన్వాడీ స్కూల్ చేపిస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ చేపిస్తున్నారు. ఏ ఆర్టిస్ట్ చేస్తున్నాడు? దానికి ఒక డేటా కావాలి కంపల్సరీ. డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కంపల్సరీ ఈసారి అల్టిమేటం ఇచ్చేస్తాం. కంపల్సరీ ఈసారి డిస్ట్రిక్ట్లో కంపల్సరీ అల్టిమేటం ఇచ్చేస్తాం. స్టేట్ లెవెల్లో ఒక యాక్షన్ కమిటీ ఏర్పడి స్టేట్ లెవెల్లో కంపల్సరీ ఉంటేనే కనుక మన సమస్యల పైన మనం పోరాడతాం. కంపల్సరీ అన్ని ఆర్టిస్టులు అన్ని ఏకతాటికి తేవాలి. కంపల్సరీ ఆ యొక్క డేటా అంతా మనం సమకూర్చుకొని ఆ యొక్క డేటా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆర్టిస్టులందరూ యూనియన్ కాపీలు వచ్చిన తర్వాత ఆ డేటా అనేది సమకూర్చుకొని ఆ డేటా ప్రకారం మనం ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, ఎంతమందికి గవర్నమెంట్ నుంచి వర్కులు చేస్తున్నారు, ప్రైవేట్ వర్కులు చేస్తున్నారా, గవర్నమెంట్ ఇచ్చినటువంటి వర్కులు చేస్తున్నారా, లేదంటే వాళ్ళ కమర్షియల్ వర్కులు చేస్తున్నారా. ఆర్టిస్టులు ఉన్నారు కానీ యూనియన్ ఏర్పడినాయి, కానీ యూనియన్లకు ఆర్టిస్టుల వల్ల లాభం ఏంటి? యూనియన్ల వల్ల ఆర్టిస్టులకు ఏం లాభం అవుతుంది? లేదా ఆర్టిస్టులు ఉన్నారు, ఆర్టిస్ట్ యూనియన్ ఏర్పడితే యూనియన్ నుంచి ఆర్టిస్టులకు ఏం బెనిఫిట్ అవుతుంది? మెయిన్ ఏజెండా యూనియన్లు ఉన్నాయి, లేవంత తప్పు పట్టడం లేదు. యూనియన్ ఉంది. తెలంగాణ ఆర్టిస్ట్ సినిమా పెయింటింగ్ ఉంది, వాల్ పెయింటింగ్ ఉంది, చిత్రకళ ఫౌండేషన్ ఉంది, అన్ని యూనియన్లు ఉన్నాయి. ఒక్కొక్క యూనియన్కు 200 మంది, 300 మంది, 400 మంది, 500 మంది మెంబర్స్ ఉన్నారు. సో అది వాళ్ళ వ్యక్తిగతంగా పనులు చేసుకుంటున్నారు. కానీ నువ్వు యూనియన్కి ఏం బెనిఫిట్ చేయదు. నువ్వు యూనియన్కి ఎలా సహకరిస్తున్నావు? యూనియన్ వాళ్ళకేమి ఇస్తుంది? యూనియన్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఫండ్ ఏదైనా వర్క్ తీసుకొని ఆర్టిస్ట్లకు ఇస్తుందా? ఆర్టిస్ట్లకు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా పని చేసుకొని అరే నాకు యూనియన్ ఇచ్చింది, వాళ్ళు ఏమన్నా యూనియన్కి సహకరిస్తున్నారా? ఇవన్నీ పరిగణలోకి తీసుకొని సరే నేను స్టేట్ లెవెల్లో నేను వర్క్ మాట్లాడతా, సరే నేను వర్కర్లకు ఇస్తా, వర్కర్లకు స్టేట్ లెవెల్కు మీరు కంపల్సరీ ఫండ్ ఇవ్వాలి. యూనియన్ ఎలా అభివృద్ధి చెందుతుంది? ఒక యూనియన్లో ఫండ్ అనేది ఉండాలి, 100% ఫండ్ అనేది ఉండాలి. ఫండ్ ఎలా రైజ్ అవుతుంది? సమాధానం చెప్తారా? ఫండ్ ఎలా రైజ్ అవుతుంది? ఒక యూనియన్కి ఒక కమిటీ పెట్టాలన్నా, ఒక పని ఏదైనా చేయాలనుకున్నా యూనియన్కి ఎలా ఫండ్ రైజ్ అవుతుంది? ఏదైనా వర్క్ క్రియేట్ చేయాలి. వర్కర్స్కి యూనియన్ తరఫున గవర్నమెంట్ నుంచి ఒక వర్క్ క్రియేట్ చేసి వర్కర్లకు ఇస్తే ఆ వర్క్లో ఏదైనా బెనిఫిట్ పొందితే ఆ వచ్చినటువంటి ఇన్కమ్ కొంత యూనియన్కి అయినా ఇవ్వగలుగుతుంది. నువ్వు సొంతంగా పోయి పని చేసుకుంటున్నా యూనియన్కి ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నా? నేను పోయి సొంతంగా కమర్షియల్ వర్క్ చేస్తున్నా, ఒక స్కూల్ చేస్తున్నా, నేను మాట్లాడుకుంటున్నా, నా స్వతహా నేను 40 రూపాయలు 50 రూపాయలు స్క్వేర్ ఫీట్ చెప్పుకుంటున్నా, నేను వర్క్ చేస్తుంటున్నా, నేను వర్కర్లను పెట్టుకుంటున్నా, నాకు యూనియన్ వల్ల నాకు లాభం ఏంటి? నాకు యూనియన్ వల్ల లాభం ఏంటి? నేనే పోతున్నా, నేనే కష్టపడుతున్నా, నేనే వర్కర్ పెడుతున్నా, నేనే లాస్ అవుతున్నా, నాకు యూనియన్ తోటి నాకు లాభం ఏంటి? బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు యూనియన్ ఏమన్నా వర్క్లు ఇస్తుందా? అది ఇవ్వట్లేదు. యూనియన్కి ఎందుకు సహకరించాలి? మరి ఆ పాయింట్ మనం చేసుకోవాలి. ఆ పాయింట్లన్నీ మనం చేసుకొని సరే యూనియన్ ఉంది, యూనియన్ నుంచి మనం ఒక స్కీమ్ తయారు చేసుకోవాలి. అరే నువ్వు ఒక యూనియన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ యూనియన్ ఉంది. దీని నుంచి పని చేసినా చేయకపోయినా ఆయనకు అభ్యంతరం ఏం లేదు. ఈ యూనియన్ నుంచి పని పొందినా పొందకపోయినా అభ్యంతరం లేదు. కానీ ఆయన ఈరోజు ఇండివిజువల్గా పని చేస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి బ్రదర్స్, ఆవేదన అర్థం చేసుకోండి. గత 10 సంవత్సరాల నుంచి యూనియన్ తోటి వస్తూనే ఉన్నాం, పోతే ఉన్నాం, మీటింగ్లు పెట్టుకుంటూనే ఉన్నాం, నడుస్తూ ఉన్నది. ఇలాంటి మీటింగ్లు 100 కోకొల్లలు పెద్ద మీటింగ్లు జరిగినాయి. కానీ దీనివల్ల ప్రయోజనం అనేది లేకుండా పోతా ఉంది. వాస్తవం చెప్పాలంటే ప్రయోజనం లేదు. ఆర్టిస్ట్కి గుర్తింపే లేదు, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపే లేదు. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఆర్టిస్ట్ సరే ఓకే, నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ ఒకటి సొంతంగా పోయి చేస్తున్నాను, నా వరకు నేనే చేసుకుంటున్నాను, నేను యూనియన్కి ఎందుకు కట్టాలి అనే ఒక పాయింట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ లోపల ఉంది, లేదని లేదు. కానీ ఆర్టిస్టుకు మనం యూనియన్ పెట్టుకున్నాం, మన యూనియన్కు వాళ్ళకు సపోర్ట్ మనం ఎలా ఉండాలని వాళ్ళని మోటివేట్ చేయాలి. ఫస్ట్ ఎలా మోటివేట్ చేయాలి?
అరే బాబు నువ్వు సొంతంగా పోయి వర్క్ తీసుకుంటున్నావు, రేపు నువ్వు ఏదైనా ఒక 10 ఫీట్ల హైట్లో నిచ్చెనెక్కి వర్క్ చేస్తున్నావు, నీ కాలు నువ్వు అక్కడి నుంచి పడి కింద పడిపోయినావు, నీ కాలు ఎగిరింది, రేపు నువ్వు తీసుకుపోయిన యాజమాన్యం నువ్వు వాడు భరిస్తారా ఖర్చు, లేకుంటే నువ్వు భరిస్తారా తీసుకుపోయినా? ఎవరు భరిస్తారా ఖర్చు? మంచి చెడుకు అండగా ఎవరు ఉంటారు? రేపు పొద్దున నీకు ఇన్సిడెంట్ జరిగింది, జరిగి కాలు ఎరిగింది, చేయలేదు, తల పగిలింది, ఏదో అయింది, నీకు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారు నీకు రేపు పొద్దున? ఆ బాధ్యత అనేది మన యూనియన్ తీసుకోవాలి. అది ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. సో నువ్వు యూనియన్కి ఏం చేయాలి? కొంత యూనియన్కి హెల్ప్ నువ్వు హెల్ప్ చేయాలి. నువ్వు పని చేయి, యూనియన్లో సభ్యత్వం తీసుకో. నువ్వు 500 కడతావా, 1000 రూపాయలు కడతావా, నెలకు నువ్వు ఎంతో నీ స్తోమత, నువ్వు కడితే నీకు రేపు పొద్దున యూనియన్ అనేది నీకు సపోర్ట్ ఉంటుంది. సో అలాంటి జరగకుండా, అలాంటి జరిగినప్పుడు మనం బేసిక్గా అలాంటి జరిగినప్పుడు మనము ఇలా జరిగినప్పుడు ఎవరు యూనియన్ అనేది సపోర్ట్ ఉండాలనే ఒక ఉద్దేశం కొద్ది జేఏసీ అనేది ఏర్పడాలి. డిస్ట్రిక్ట్ లెవెల్ మొత్తం ఇంపార్టెంట్ మెయిన్ అది అల్టిమేట్ అయితే కంపల్సరీ ఈరోజు ఇవ్వాల్సిందే. సో థ్యాంక్ యూ.